హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. సో మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ రావడం జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసుల విధి నిర్వహణలో కీలకమైనటువంటి మార్పులు తీసుకురావాలని ఉన్నతాధికారులు ఆలోచన చేస్తున్నారు. రోడ్లపై విధుల్లో ఉండేటువంటి ట్రాఫిక్ సిబ్బంది అధికారులపై ఇకపైన డ్యూటీ సమయంలో వ్యక్తిగత మొబైల్ ఫోన్లను వెంట తీసుకెళ్లకుండా ఇక ఏదైతే కొత్త నిబంధనలు తీసుకురావాలని ప్రతిపాదనల పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడుతుంది. వాహనాల రాకపోకలు క్రమబద్ధీకరించాల్సిన ట్రాఫిక్ ఇక ఏదైతే జామ్లకు సంబంధించి అలాగే నివారించేందుకు గాను అధికారులు ముఖ్యంగా బాధ్యతారహితంగా డ్యూటీలో ఉండగా మొబైల్పై దృష్టి పెట్టడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించే అవకాశం తగ్గిపోతుందని అధికారులు అంచనా వేశారు. అలాంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ సిబ్బంది పూర్తిగా అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలు నివారించే అవకాశం అయితే ఉంటుందని భావిస్తున్నారన్నమాట. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. విద్యా ఖర్చులు, వైద్య వ్యయాలు, గృహ అద్దె ప్రతి కుటుంబ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుంది. అయితే ఉద్యోగుల ఆదాయం మాత్రం అదే వేగంతో పెరగడం లేదని చెప్పేసి వాగ్దానాలు వినిపిస్తున్నా, సమావేశాలు జరుగుతున్నా, ప్రకటనలు వస్తున్నా కానీ పీఆర్సీ మాత్రం కనిపించడం లేదని నేడు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల మనసులో వినిపిస్తున్న నిశ్శబ్ద ఆవేదన ఇదే. ఒకప్పుడు ప్రతి వేతన సవరణ ఉద్యోగుల జీవితంలో కొత్త ఆశలు నింపేది. కానీ ఇప్పుడు పీఆర్సీ అనే మాట కంటే అనిశ్చితి ఎక్కువగా మారుతుందని, ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా నడవాలంటే ఉద్యోగులే ప్రధాన బలం. పల్లె పాఠశాల నుంచి రాష్ట్ర సచివాలయం వరకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కూడా ఇక ప్రభుత్వ సేవలో ప్రజలకు అందించే ఉద్యోగులే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ వారి కృషి వల్లే ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు చేరుతుంటాయి. అయితే అలాంటి ఉద్యోగుల సంక్షేమానికి పీఆర్సీ నిరవధికంగా ఆలస్యం కావడం సమాజంలో ఆందోళన దారితీసింది. గత కొన్నేళ్లుగా జీవన వ్యయం గణనీయంగా పెరిగిందని, మరీ ముఖ్యంగా ఇరాన్ అమెరికా యుద్ధ పరిణామాల నేపథ్యంలో నిత్యావసర ధరలు రెక్కలు వచ్చాయని చెప్తున్నారు. ఇప్పటికైనా ఉద్యోగులకు రావాల్సిన ఇక ఇవ్వాల్సిన 6 పెండింగ్ డిఏలు ఉన్నాయి. ఇక 6 డిఏలు మొత్తం కలిపి పీఆర్సీ ఫిట్మెంట్ 50% వరకు ఉంటుంది. రావాల్సిన వీటితో లోటు మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతుంది. కాబట్టి పీఆర్సీ అనేది ప్రభుత్వం ఇచ్చే వెంటనే ప్రభుత్వం కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారనమాట ఉద్యోగ సంఘాలు. ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరో అప్డేట్ ఇచ్చారండి, గుడ్ న్యూస్ చెప్పారు. ఇక తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ టీజీ జెన్కోలో ఎలక్ట్రికల్, మెకానికల్, టెలికాం, సివిల్ విభాగాలకు చెందినటువంటి 97 మంది సబ్ ఇంజనీర్లు, ఇన్ఛార్జ్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, అదనపు అసిస్టెంట్ ఇంజనీర్లుగా బదిలీ చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. ఈ మేరకు చీఫ్ ఇంజనీర్ మేనేజర్ అడ్మిన్ టి రాజయ్య ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ పదోన్నతుల పరిపాలన అవసరాల దృష్టిలో మాత్రం హడక్ ప్రతిపాదన అమలు చేయనున్నట్లు తెలియజేసిందనమాట. ఈ ఇన్ఛార్జ్ల బాధ్యత వల్ల సంబంధిత ఉద్యోగులు అసిస్టెంట్ ఇంజనీర్ పదవిపైన శాశ్వత హక్కు, పదోన్నతి, ఆర్థిక ప్రయోజనాలు అయితే లభించవని స్పష్టం చేయడం జరిగిందనమాట. ఇక మరో ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందండి అప్డేటు. తహసీల్దార్లకు సంబంధించి ఎన్యుమరేషన్ సంబంధించి పూర్తిగాక ఒత్తిడి, అటు విధులు ఇటు ప్రోటోకాల్తో సతమతం, పట్టణాల్లో నెమ్మదించిన ప్రక్రియ, హైదరాబాద్లో స్పందన అంతంత మాత్రమే అంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ఆదేశాల మేరకు జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం తహసీల్దార్లకు కొత్త చిక్కులు సృష్టిస్తున్నాయని చెప్తున్నారు. కింది స్థాయి అధికారులు, బిఎల్ఓలు తహసీల్దార్కి ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతున్నారు. దీంతో కార్యక్రమానికి సంబంధించి తహసీల్దార్లకు సవాల్గా మారిందని చెప్పేసి మరో అప్డేట్ ఇచ్చారండి. ఇక విధుల్లోకి 43 మంది పురుష ఎంపీహెచ్ఎంలు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 2024 తొలగించిన 43 మేల్ మల్టీపర్పస్ హెల్త్ ఏదైతే వైద్య శాఖలో విధుల్లోకి తీసుకుంటడం జరిగిందన్నమాట ఉద్యోగులకు సంబంధించి.